Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ప్లానింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఏ సబ్జెక్ట్లో? ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఎంబీఏ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ బీబీఏ, బీకామ్ అందరికీ కామన్ సబ్జెక్టే. దీంట్లో ప్లానింగ్ అనేది ఒక టాపిక్. ప్లానింగ్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్కి సంబంధించిన అనేక లావాదేవీలను ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ప్రిపేర్ చేసుకుని దాన్ని ఫాలో అవడమే ప్లానింగ్. ప్లానింగ్లో భాగంగానే ఈరోజు బడ్జెట్ గురించి నేర్చుకుందాం. బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, ప్లాన్ చేసుకుంటేనే ప్రాపర్ బడ్జెట్ మనం ప్రిపేర్ చేసుకుంటాము. అయితే ఈ ప్లానింగ్ ఎట్లా చేస్తాం? ఈ బడ్జెట్ అసలు అంటే ఏంటి, దీన్ని ఎందుకు ప్రిపేర్ చేయాలి, బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బడ్జెట్, దాన్ని నేర్చుకుని ఎందుకు బడ్జెట్ ప్రిపేర్ చేయాలి, బడ్జెట్ వల్ల ఉపయోగాలు ఏంటి, బడ్జెట్ ప్రిపేర్ చేస్తే మనకి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ముందు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే ముఖ్యంగా ఏదైనా ఆర్గనైజేషన్ ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే కనుక వాళ్ళు ఒక బడ్జెట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఫాలో అవుతారు. ఈ బడ్జెట్ని మనము ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్గా చెప్పవచ్చు. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్గా ఒక స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. అది దాన్ని ఒకసారి ప్రిపేర్ అయిందంటే కంపెనీ వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవుతే ఏంటి, సిస్టమాటిక్గా మనకి రిజల్ట్స్ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక సెంటెన్స్లో చెప్దాము. బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ ఈజ్ ద మానిటరీ ఆర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్. బడ్జెట్ అనేది మానిటరీ లేదా క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏంటి, బిజినెస్ ప్లాన్స్ అండ్ పాలసీస్. కంపెనీకి సంబంధించి బిజినెస్ పాలసీస్ అండ్ ప్లాన్స్, దానికి సంబంధించి ఒక మానిటరీ లేదా క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నాము. ఓకే, మళ్ళీ చూడండి. బడ్జెట్ ఈస్ ద మానిటరీ ఆర్ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అండ్ పాలసీస్ టు బి పర్స్యూడ్ ఇన్ ద ఫ్యూచర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యూచర్కి సంబంధించి భవిష్యత్తులో మనం ఇది చేద్దాం అది చేద్దాం అని ప్రణాళికలు వేసుకుంటాం కదా, ఆ ప్రణాళికలకు సంబంధించి మనం ఏదైనా బడ్జెట్ ప్రిపేర్ చేసి దాన్ని బడ్జెట్ అంటాము. అంత సింపుల్. అయితే ముందు క్యారెక్టర్స్ ఏంటి బడ్జెట్కి? ఒక 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి, బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఫిగర్స్. బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం? ఎప్పుడైనా బడ్జెట్ ప్లానింగ్లో మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది పాస్ట్ ఫిగర్స్. గత సంవత్సరంగా ఇట్లా ఉంది మన కంపెనీ పొజిషన్, దీన్ని బట్టి మనం బడ్జెట్ ఇంత ప్లాన్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తాం. ఈ పాస్ట్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, సింప్లీ నేను బడ్జెట్ చేస్తున్నాను, అది తికమకగా బడ్జెట్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకంటే మన పాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, అది ఉంటేనే దాని ప్రకారం మనం ప్లాన్ చేయగలం. అందుకని ఇది ఎప్పుడైనా కానీ బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఫిగర్స్, పాత ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రకారం మనం ప్లాన్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫ్లెక్సిబుల్. బడ్జెట్ ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సపోజ్ రేపు పొద్దున ఏదన్నా చేంజెస్ కావాలి, వీ కెన్ చేంజ్ చేయొచ్చు అనే ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ సర్దుబాటుతనం అనేది ఉండాలి. అట్లా లేదనుకోండి మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ కానీ పరిస్థితులు కానీ ఏదైనా చేంజ్ అవుతూనే ఉంటుంది. టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మార్కెట్ చేంజ్ అవుతుంది, అండ్ వినియోగదారులు అంటే కస్టమర్స్ యొక్క టేస్ట్ అవి ఇవి మొత్తం చేంజ్ అవుతాయి. ఎట్లా చేంజ్ అవుతుంది దాని ప్రకారం మన బడ్జెట్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంచుకుంటే అప్పుడు మనం వెళ్ళొచ్చు. లేదు నేను ఇది చేశాను ఇదే వాడాలంటే కష్టమవుతుంది. సో ఫ్లెక్సిబుల్గా ఉండాలా. అండ్ వేరియస్ లెవెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్. ఇక్కడ అన్ని లెవెల్స్ వాళ్ళు ఈ బడ్జెట్ ప్రిపరేషన్కి అవసరము. అన్ని లెవెల్స్ అంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? మనం బిజినెస్ ఆర్గనైజేషన్లో నేర్చుకున్నాము. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 3 లెవెల్స్. ఒకటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. ముగ్గురు ఇన్వాల్వ్ అవ్వాలి బడ్జెట్ ప్రిపరేషన్కి. ఎందుకంటే ఆర్గనైజేషన్కి సంబంధించింది. కొంతమందికి కొన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండొచ్చు, కొంతమందికి ఇంకా కొన్ని విషయాలు నాలెడ్జ్ ఉండొచ్చు. బడ్జెట్ ప్రిపరేషన్ మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ కూర్చొని చేస్తా అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఎక్కడో ఛాంబర్లో ఏసీ రూమ్లలో ఎక్కడో కూర్చొని ఉంటారు. కష్టపడేది ఆర్గనైజేషన్ గురించి మంచి నాలెడ్జ్ ఉన్నది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, వాళ్ళకే ఎక్కువ ఐడియా ఉంటుంది. సో కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయితేనే మనకి బడ్జెట్ ప్రిపరేషన్ చక్కగా కరెక్ట్గా ప్రాపర్గా జరుగుతుంది అనేసి ఈ క్యారెక్టర్ అంటే వేరియస్ లెవెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్. ఇంకా స్పెసిఫిక్ స్టేట్మెంట్. బడ్జెట్ అనేది ఒక స్పెసిఫిక్గా స్టేట్మెంట్ ఉండాలి. బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనేది కొన్నిసార్లు మంత్లీ చేస్తారు, క్వార్టర్లీ చేస్తారు, హాఫ్ ఇయర్లీ చేస్తారు. ఏం చేస్తున్నారు మీరు? మంత్లీ చేస్తున్నారా? ఓకే, ఎలాంటి బడ్జెట్ చేస్తున్నారు స్పెసిఫిక్గా మెన్షన్ చేయమంటున్నారు ఇక్కడ. స్పెసిఫిక్గా అంటే క్యాష్ బడ్జెట్ చేస్తున్నారా, సేల్స్ బడ్జెటా, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉన్నాయి. వీటి గురించి మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో నేర్చుకున్నాము.
మీకు ఇంకా సబ్జెక్ట్ రాకపోతే కమింగ్ ఇయర్స్లో మీకు వస్తుంది సబ్జెక్టు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి అన్నమాట. క్యాష్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, జీరో బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఇలాంటి. ఏం బడ్జెట్ చేస్తున్నావు, ఎన్ని మంత్స్కి చేస్తున్నావు, ఇయర్కి చేస్తున్నావా, ఒక నెలకి చేస్తున్నావు, ఎంతకు చేస్తున్నావు, స్పెసిఫిక్గా ఉండాలా, స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఉండాలా అంటున్నాము. ఇంకొకటి టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్డ్. మొత్తం టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? సపోజ్ ప్రిపరేషన్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ ఉంటే సరిపోతుంది కదా. వై టాప్ లెవెల్ ఎందుకు మస్ట్ అంటున్నాము? ఎందుకంటే వాళ్ళే కదా డెసిషన్ మేకర్. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలి మొత్తం తీసుకునే డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఈజ్ టాప్ మేనేజ్మెంట్. అందుకని వాళ్ళు ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి ఇందులో అంటున్నాము. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బడ్జెట్. ఇది అయిపోయిందా? తర్వాత నీడ్ ఆఫ్ బడ్జెట్. ఎందుకు బడ్జెట్ ఎందుకు అవసరం? ఒక 4 పాయింట్లు చెప్పుకుందాం. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఫార్ములేటింగ్ ఫ్యూచర్ పాలసీస్. ఫ్యూచర్ పాలసీస్ మనం ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక దానికోసం బడ్జెట్ ప్రిపరేషన్ అవసరం. బడ్జెట్ ఏం లేకుండా ఫ్యూచర్ ఏదో పోతుంది అంటే కనుక అగమ్య గోచరంగా ఉంటుంది. అది ఇటు పోతుంది, అది ఇటు పోతుంది, ఏం అనుకోలేదు మనం, ఏదో అవుతుంది అట్లుంటుంది. అందుకనే ఫ్యూచర్ పాలసీస్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే బడ్జెట్ కావాలి. ఇంకా అట్లాగే టు ఎన్ష్యూర్ కోఆర్డినేషన్ అమాంగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్యలో మంచి కోఆర్డినేషన్ ఉండాలి అంటున్నాము. అది ఉండాలి అంటే ఎట్లా? బడ్జెట్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. బడ్జెట్ ప్రిపరేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? అందరూ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాము. ఆర్గనైజేషన్లో మనకి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు. సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్, పర్చేస్ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అట్లా అందరు హెడ్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది? అందరికీ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది, ఆ బడ్జెట్ మీద. అందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. అదే మనం ఉన్నాం, మనం చేసినాం, మనం దీన్నే ఫాలో అవ్వాలా అనేసి. సో ఆ కోఆర్డినేషన్ రావాలంటే మనం బడ్జెట్ ప్రిపరేషన్ బెటర్ అని ఈ పాయింట్లో అంటున్నాము. చూడండి మళ్ళీ, టు ఎన్ష్యూర్ కోఆర్డినేషన్ అమాంగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఇంకా టు యాక్ట్ యాజ్ ఎ టూల్ టు కంట్రోల్ ఆర్గనైజేషన్. కంట్రోల్ చేయాలి ఆర్గనైజేషన్ని అంటే బడ్జెటే వీలవుతుంది. బడ్జెట్ ప్రిపేర్ అయి ఉంటే ఏమవుతుందంటే, అరే ఆర్గనైజేషన్ అంతా ఇట్లా వెళ్ళాలా, దీనికి ఇంత బడ్జెట్ పెట్టుకున్నాము, ఆ బడ్జెట్ లోపలనే మనం చేసుకోవాలా అనేసి ఒక ఐడియా అంటూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం కంట్రోల్ చేయొచ్చు ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1 month బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్న ఆర్గనైజేషన్కి. నా బడ్జెట్ ఎంత అంటే 1 crore. 1 కోటి లోపలనే ఈ బడ్జెట్ ప్రిపరేషన్ అయింది. టార్గెట్ ఇది. ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి కదా. ఆర్గనైజేషన్ మొత్తం కష్టపడుతుంది. కష్టపడి 1 crore బడ్జెట్ ఉంటే నేను 80 lakh పట్టుకొచ్చేసాను. 80 lakh అయిపోయింది. అంటే మనకేంటి ఇక్కడ 20 lakh అనేది ప్రాఫిటే కదా, సేవ్ చేసినాం కదా. అట్లా ఈ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక కంట్రోల్ చేయడానికి ఆర్గనైజేషన్ మనం ఈ బడ్జెట్ ప్రిపరేషన్ చేసుకుంటే. ఇంకా టు మోటివేట్ వేరియస్ ఎంప్లాయీస్. ప్రతి ఎంప్లాయీకి బడ్జెట్ గురించి తెలుసు, దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు, దాని ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అరే బడ్జెట్ ఇంతుంది, ఇంతలోనే నేను చేసుకోవాలా, ఎందుకంటే నేను ఎక్కువ స్పెండ్ చేయలేను అనే ఆ మైండ్ సెట్ అందరికీ ఉంటుంది. సో దట్ విల్ మోటివేట్ ఆల్ ద ఎంప్లాయీస్. అదేంటంటే ఎంప్లాయీస్ అందరూ మోటివేట్ చేస్తారు, ఇట్లా ఉండాలి, మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు నన్ను కూడా పిలిచారు బడ్జెట్ ప్రిపరేషన్కి, నేను కూడా ఉన్నా, నాకు కూడా తెలుసు. సో కాబట్టి ప్రతి ఎంప్లాయీ మోటివేట్ అయి ఉంటాడు. ఇవి ది మెయిన్ బడ్జెట్ ప్రిపరేషన్కి కారణాలు ఇవి. అట్లాగే అడ్వాంటేజెస్ ఏంటి? బడ్జెట్ మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఒక 5 రకాలుగా చెప్పుకోవచ్చు. 5 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. కంపెనీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది బడ్జెట్ ఉంటే కనుక. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. సామర్థ్యం ఎట్లా పెంచుతుంది? ఎప్పుడైతే మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అప్పుడు మనం టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్ సపోజ్ మనం అనుకున్న ఒక 1 crore టార్గెట్ ఉంది. టార్గెట్ ఉన్నప్పుడు దాని ప్రకారంగా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది మనది. టార్గెట్ ఎంత ఉంది, మన పర్ఫార్మెన్స్ దాని ప్రకారం వెళ్తాం, దానికి విరుద్ధంగా అయితే వెళ్ళం కదా. పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇవాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఇవాల్యుయేషన్ అంటే అయిపోయింది బడ్జెట్, అయిపోయింది మొత్తం, మనకి ఇంత 80 lakh వచ్చింది. 80 lakh అయిందంటే 20 lakh మిగిలింది, దీన్ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకుంటాం. మరి ఇంతలో చేయొచ్చు మనం, అనవసరంగా 1 crore వేసుకున్నామే, నెక్స్ట్ టైం 70 వేసుకుందాము, ఇంకా తగ్గించొచ్చేమో కదా. అది ఇవాల్యుయేషన్ అంటారు. ఈ 3 మన యొక్క కంపెనీ యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఏంటవి? టార్గెట్ పెట్టుకోవడం, పర్ఫార్మెన్స్ చూసుకోవడం అండ్ ఇవాల్యుయేషన్ చేయడం, ఈ 3. ఇంకా తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోఆర్డినేషన్ ఉండాలి. ఎట్లుంటుంది కోఆర్డినేషన్? అనుకున్నాము బడ్జెట్ ప్రిపరేషన్లో అందరు హెడ్స్ అందరూ ఉంటారు, అందరు ఎంప్లాయీస్ అందరూ ఉంటారు.
ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడే మాట్లాడుకున్నాం కదా. ఆ కోఆర్డినేషన్ అనేది పాసిబుల్. ఆ కోఆర్డినేషన్ ఆల్వేస్ కంపెనీకి అడ్వైజబులే కదా, ఒక అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. ఇంకా ఎకానమీ, బడ్జెట్ ప్రిపరేషన్ ఉంటే మనకి ప్లానింగ్ ప్రకారం వెళ్తాం. ఇంత పెట్టాను నేను, ఇంతనే వర్క్ చేయాలి, ఇంక మిగిలింది నేను సేవ్ చేస్తాను. ఇక్కడ మనకు సేవింగ్ అయింది చూడండి 20 lakhs. ఇది ఎకానమీనే కదా, ఆదాయమే కదా, మిగిలిపోయిందే కదా, అది పాసిబుల్ ఉంటుంది. ఇంకా కాన్షియస్ అమాంగ్ ఎంప్లాయీస్ అందరికీ టార్గెట్స్ ఉంటాయి, ఫిక్సింగ్ టార్గెట్ పెట్టుకుని నడుస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ అలర్ట్గా ఉంటారు. కాన్షియస్నెస్ అంటే అలర్ట్గా, కొంచెము శ్రద్ధగా, ఇంతలోనే చేయాలి, ఇంత చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ ఐడియాతో నడుచుకుంటారు. అది కాన్షియస్ అమాంగ్ ఎంప్లాయీస్. ఇంకా టైం బౌండ్, బడ్జెట్ ఎప్పుడైనా టైం బౌండ్ ఉంటుంది. బడ్జెట్ సంవత్సరానికో, నెలకో, 2 నెలలకో ఒకసారి ఏదో ఒకటి టైం పీరియడ్కి చేసుకుంటారు. ఈ నెల బడ్జెట్ ఇంత అనేసి. ఆ టైం బౌండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పెసిఫిక్ పీరియడ్కి పెట్టుకుంటాం కదా. ఆ పీరియడ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ మంత్కి మనకు ఐడియా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ బడ్జెట్కి ఈ చేసిన బడ్జెట్ ఉపయోగపడుతుంది ఒక టైంకి. ఇది ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో యూజే అవుతుంది. ఇట్లా అడ్వాంటేజెస్ అయితే ఒక 5 ఉన్నాయి. సింపుల్ కదా. ప్లానింగ్లో, పార్ట్ ఆఫ్ ది ప్లానింగ్లో బడ్జెట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. బడ్జెట్ ప్రిపేర్ చేయట్లేదు, ప్రిపరేషన్ ఎక్కడో మనము మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నేర్చుకుంటాము. అయితే బడ్జెట్ ప్లానింగ్ ఎట్లా చేస్తాము దానికి సంబంధించి ఈరోజు క్లాస్. క్లియరేనా? ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తాను మీకోసమే. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, టచ్లో ఉండండి. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.